హలో ఆల్, వెల్కమ్ టు మినీ హోమ్ డైరీస్. ఈ రోజు నేను ఈ వీడియోలోనైతే దాబా స్టైల్ కడాయి పన్నీర్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. కడాయి పన్నీర్ బగారా రైస్లోకి అయితే అదిరిపోతుందండి. ఇంకా పూరీలో చపాతీలోకి అయితే చెప్పనక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. అన్ని సైడ్స్ మంచిగా ఫ్రై అయిపోయాక వాటిని అందులోంచి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక క్యాప్సికమ్ పెద్ద పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. చూసారా నేను ఎలా కట్ చేసి పెట్టుకున్నానో? ఆనియన్ అయితే ఈ విధంగా మనం అన్ని విడతీసుకొని పెట్టుకోవాలి. ఇవైతే అదే ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 70% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసినవన్నీ పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్, 4 పెద్ద టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నవి ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్, టొమాటోస్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే ఇందులో 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు అయితే వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ లా చేసుకునేటప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లి, అల్లం వేసి ఒక 2 లవంగాలు, యాలకులు వేసి అయితే పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి అది కాస్త ఫ్రై అవ్వగానే మనం చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ వేసుకున్నాక మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అది వెంటనే అడుగంటిపోతుంది. అలా అవ్వకుండా అయితే మీరు అప్పుడప్పుడైతే కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ అనేది మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకి అంత టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ 20 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి. మధ్య మధ్యలో కలుపుతూ ఒక 20 మినిట్స్ అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ ముక్కలు వేసి అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ పీసెస్ అన్ని గ్రేవీలో మంచిగా ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. అవి కాస్త ఫ్రై అవ్వగానే ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి కాస్త టైం తీసుకుంటుంది, కానీ టేస్ట్ మాత్రం దాబా స్టైల్కి ఏమాత్రం తగ్గదండి. ఇప్పుడు అందులోనే సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. కారం కూడా టేస్ట్ చూసేసి మీకు ఇన్ కేస్ కావాలంటే కాస్త వేసుకోవచ్చు. చూసారా, మన కడాయి పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనం వేసుకోబోతున్నాం. అదేంటంటే కసూరి మేతి. కసూరి మేతి అనేది పన్నీర్ కర్రీలో మాత్రం కంపల్సరీగా యాడ్ చేయాలండి, లేకపోతే దానికి టేస్ట్ రాదు. అందులోనే కొంచెం కొత్తిమీరాకు, ధనియాల పొడి వేసుకుంటే మన కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇందులోకైతే నేను ఈరోజు బగారా రైస్ చేశానండి. ఎంత బాగుందో మాటల్లోనైతే చెప్పలేను, అది మీరు చేసుకొని తినాల్సిందే. బగారా రైసే కాదు, చపాతీలోకి, పూరీలోకి కూడా అదిరిపోతుందండి టేస్ట్. ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.